మన బాల వికాసం టీవీ పాత కథల కొత్త లోకం. మౌల్వీ నజీరుద్దీన్ ప్రార్థన చేసుకునే మసీదు శిథిలావస్థకు చేరుకుంది. పాతదైపోయి ఎప్పుడైనా పడిపోయేట్టు ఉంది. అక్కడ ప్రార్థనకు వచ్చే వాళ్ళంతా చాలా పేదవాళ్ళు. మసీదును బాగు చేసుకోవాలన్న కోరిక ఉన్నా దానికి తగిన స్తోమత లేనివాళ్ళు. మౌల్వీ నజీరుద్దీన్కు మసీదు గురించిన చింత పట్టుకుంది. ప్రార్థన చేసుకునే సమయంలో మసీదు కూలిపోతేను అన్న భయం కూడా పట్టుకుంది. బాగా ఆలోచించి మౌల్వీ నజీరుద్దీన్ మసీదు మరమ్మతుకు పథకం తయారు చేశారు. ఇరుగు పొరుగు వాళ్లను సమావేశపరచాలని నిర్ణయించుకున్నారు. ప్రయత్నం కూడా ప్రారంభించాడు. మనం ప్రార్థన చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మసీదు ఇది చూస్తే బాగా పాడైపోయింది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఈ పాడైపోయిన మసీదును చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది. చూస్తూ చూస్తూ ఇలాగే వదిలేయలేను. అలాగని మిమ్మల్ని సాయం అడుగుదామా అంటే మీరు పేదవారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీలో ఎవరైనా ఏదైనా మార్గం ఉంటే చెబుతారా? నజీరుద్దీన్ జీ, పక్క ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. కాకపోతే అతను చాలా పిసినారి. జనం అతడిని చందా అడగాలన్నా భయపడతారు. మీరు తెలివిగా అతడిని ఒప్పించగలిగితే తప్పకుండా సాయం చేస్తాడు. మీ సలహాకు చాలా కృతజ్ఞుణ్ణి. నేను ఇప్పుడే ఆ ధనవంతుని వద్దకు వెళ్ళి ఎలాగైనా అతడిని ఒప్పిస్తాను అని నజీరుద్దీన్ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నజీరుద్దీన్ చూసిన ఆ ధనవంతుడు, ఏం నజీరుద్దీన్, ఇలా వచ్చావు? నాతో ఏమైనా పని పడిందా? అయ్యా షావుకారి గారు, మీకు తెలియంది ఏముంది? మా ఊర్లో మాకు ప్రార్థన చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మసీదు శిథిలావస్థకు చేరుకుంది. దానికి మరమ్మతులు చేయించాలంటే మాకు అంత స్తోమత లేదు. దయగలవారు, మీరు కాస్త మన్నించి మాకు ఆర్థిక సహాయం చేస్తే మసీదును మరమ్మత్తు చేయించుకుంటాం. ఓహో అలాగా, అయితే నేను తప్పకుండా నీకు సాయం చేస్తాను, చందా ఇస్తాను. కానీ నాది ఒక షరతు. నాకు ఉన్న ఈ 2 కళ్ళలో ఒక కన్ను నకిలీ కన్ను. అది ఏదో నీవు చెప్పగలిగితే నీకు సాయం చేస్తాను. చెప్పుకో చూద్దాం. అయ్యా, మీకున్న 2 కళ్ళలో మీ ఎడమ కన్ను మాత్రమే నకిలీ కన్ను, కుడివైపు కన్ను నిజమైన కన్ను. అరే, ఇంత కరెక్ట్గా నువ్వు ఎలా చెప్పగలిగావు నజీరుద్దీన్? మరేం లేదండి, మీ అసలు కన్నుకు జాలి, దయ, ప్రేమ అనేటివి ఉండవు కదా, అందుకే అది రాయిలా కనిపిస్తున్నది. మీ ఎడమ కంట్లో కొంచెం దయా, ప్రేమ కనిపించాయి కాబట్టి అదే నకిలీదై ఉంటుంది. మౌల్వీ నజీరుద్దీన్ నిర్మోహమాటంగా చెప్పిన మాటలకు లోబి అయిన ధనికుడు సిగ్గుపడ్డాడు. మొత్తం మసీదు మరమ్మత్తు ఖర్చు తాను భరించడమే కాకుండా మౌల్వీకి కూడా మంచి కానుక ఇచ్చాడు.